ఇక వివరాలకు వెళ్తే వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని 30,000 నుండి 50,000కు, మేకలు గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని 3,000 నుండి 5,000కు పెంచుతున్నట్లు తెలిపారు. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలన్న ఆలోచన, అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన. ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలిండ్రు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్న కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి. మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి ఈ స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 3 తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన లేఅవుట్, వాళ్ళందరూ కూడా అందరు గిరిజనులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి, వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి సీతక్కకు, కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా. తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికీ ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అని చెప్పి నేను సూచన చేస్తున్నా. తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం. ఇదే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ మొత్తం వాళ్ళ తిను వస్తువులు, వాళ్ళ కష్టార్జితం అంతా కూడా తడిసిపోయింది. కట్టుబట్టలతో ఈరోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే వాళ్లకు 10 రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు, బియ్యము, ఉప్పు, పప్పు, మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం, చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నగదు కూడా కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళకి తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా.